ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషులు నీ మీద ఎన్ని నిందలు మోపినా, ఆరోపణలు చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, దేవుడికి నీ మీద ఉన్న ఉద్దేశము, దేవుడికి నీ మీద ఉన్న స్థానాన్ని వారు చెరపలేరు. దేవుడికి నీ మీద ఉన్న ప్రేమను వారు చెరపలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఉదాహరణ చెప్తాను వినండి. బైబిల్లో నుంచి ఏదైతే పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారో, అక్కడ ఉన్న వారందరూ సరే పాపంలో వ్యభిచరిస్తుంది కదా, వ్యభిచారం చేస్తున్న వారిని రాళ్లతో కొట్టబడి చంపబడి ఉంది కదా, సో ఏం చేయమంటావు? దేవుని ఒక సినారియోలోకి పంపించారండి. అయితే దేవుడు అక్కడ అన్నారు ఏంటి అంటే, మీలో పాపము చేయని వాడు ఎవరైతే ఉంటారో వారు మొట్టమొదటి రాయి విసరండి అని చెప్తారు. కానీ ఎవరు విసరు, ఎందుకంటే అందరూ పాపం చేస్తారని తెలుసు. ఈ యొక్క సినారియోని, ఈ యొక్క పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే అక్కడున్న మనుషులందరూ నేరం మోపడానికి చూశారు, పాపిగా దోషిగా చూపించడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు తన ఏదైతే ఉద్దేశం, తన స్థితిలో ఏదైతే ఉందో ఆ స్థితిని మార్చలేకపోయారు. అక్కడ ఏమన్నారు తెలుసా దేవుడు, అమ్మా ఎవరు రాయలు వీసలేదు కదా, నేను కూడా నిన్ను క్షమిస్తా ఉన్నాను, మరి నిన్నెప్పుడు పాపం చేయక ఇంకా ఎన్నడు అని చెప్పి దేవుడు పంపించేశారు. అక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆ వ్యక్తిని పలికిన మాట ఏంటో తెలుసా, అందరూ ఒక దోషిగా చూశారు, అందరూ ఒక పాపాత్మరాలుగా చూశారు. కానీ దేవుడి దృష్టిలో తన యొక్క స్థానం ఏంటో తెలుసా, అమ్మ. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా, అమ్మ లోకమంతా వేశ్యగా చూసుకుంది, లోకమంతా ఒక తప్పు స్త్రీగా చూసింది. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆ యొక్క దేవునిలో ఆ స్థితి ఏ విధంగా ఉందంటే అమ్మ ప్రేమతో పోల్చి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి దేవుడు ఆ పాపాన్ని సపోర్ట్ చేశాడా, ఆమె చేసిన తప్పును అంగీకరించాడంటే లేదు. కానీ మనుషులందరూ నింద మోపడానికి సిద్ధమైనప్పుడు దేవుడు దాన్ని క్షమించడానికి కారణం ఏంటో తెలుసా, ఆ పాపము కంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉందని రుజువుపరుచుకోవడానికి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దృష్టి, దేవునిలో నీ స్థితి ఎంతో గొప్పదిగా ఉంది. కనుక మనుషులు ఏ విధంగా నిందలు ఈ లోకంలో నీ మీద మోపినప్పటికీ కూడా నీకు సంబంధం లేదు. దేవుని దృష్టిలో ఏ స్థానంలో నువ్వు ఉన్నావో దాన్నే కొనసాగించు. దేవుడు నేను దీవించును గాక. మనుషులు మాటలు పడించుకోకు. దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావో ఆలోచించు. ఆమేన్.